అందరికీ నమస్కారం అండి. సహజ పద్ధతిలో కెమికల్స్ లేకుండా జుట్టును నల్లగా మార్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ! ఈ రెమెడీకి ముఖ్యంగా కావాల్సింది తమలపాకులండి. ఒక 3 తమలపాకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, కాడలను కూడా ఉపయోగించుకోవాలండి. జుట్టుని నల్లగా మరియు ఆరోగ్యంగా మార్చడంలో తమలపాకులు అద్భుతంగా సహాయపడతాయి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు జుట్టు రాళ్ళని తగ్గించి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి. ఇక కొద్దిగన్ని మెంతులు తీసుకోవాలండి. మెంతులు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో మరియు అకాల నెరిసిపోవడాన్ని అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. అకాల నెరిసిపోవడాన్ని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి జుట్టు రాలడాన్ని అరికడతాయి. మెంతుల్ని ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారండి. ఫెనుగ్రీక్ సీడ్స్ కంటైన్స్ అమైనో యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విటమిన్ సి అండ్ బెటా కెరోటిన్. ఇక ఇందులోకి కొద్దిగన్ని కలోంజీ సీడ్స్ కూడా తీసుకోవాలండి. ఉల్లిపాయ విత్తనాలు తీసుకోవాలి. జుట్టు నల్లబడ్డానికే కాదండి, ఒత్తుగా పెరగడానికి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కలోంజీ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. సో కొద్దిగంత కలోంజీ సీడ్స్ కూడా తీసుకున్న తర్వాత ఇందులోకి రోజ్మెరీ లీవ్స్ తీసుకోండి. రోజ్మెరీ లీవ్స్ గురించి చెప్పనక్కర్లేదు. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. మీ దగ్గర రోజ్మెరీ లీవ్స్ లేవు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి. రోజ్మెరీ లీవ్స్కి బదులుగా మీరు కరివేపాకు కూడా తీసుకోవచ్చండి. ఇక ఇందులోకి నేను టీ పౌడర్ వేస్తున్నానండి. పలానా బ్రాండ్ అని ఏం లేదండి, మీ దగ్గర ఏ టీ పొడి ఉంటే ఆ టీ పొడి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక ఇందులోకి కొద్దిగానే డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. ఈ ప్యాక్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఎంతైతే అవసరమో అంతే తయారు చేస్తున్నానండి. సో ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా సరిపోతాయండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. తమలపాకులు, అలాగే మెంతులు, కలోంజీ సీడ్స్, టీ పౌడర్, రోజ్మెరీ లీవ్స్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. వీటిలో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్ పట్టి వాటర్ కలర్ అంతా పూర్తిగా చేంజ్ అవుతుందండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. న్యాచురల్గా కెమికల్స్ లేకుండా హెయిర్ని నల్లగా మార్చుకోవడానికి టిప్ చెప్పండి అని చెప్పి చాలా రోజుల నుంచి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. చాలామంది మన న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మరగనివ్వాలి. వాటర్ కలర్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇక టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్ తోటి ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఎక్కువ సమయం కూడా పట్టదండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. రోజ్మెరీ లీవ్స్ లేకపోయినట్లయితే కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా జుట్టు పెరగడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు నల్లబడడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో కరివేపాకు అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటుగానే ఉంటుంది కదండి. ప్రతిరోజు మనం కూరలోకి ఉపయోగిస్తూనే ఉంటాం. ఇక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఇనప గోళం అంటారు కదండి, ఇనప గోళం తీసుకొని ఇందులోకి నేను భృంగిరాజ్ పౌడర్ తీసుకుంటున్న, గుంట గలగరాకు పొడి అంటారు కదండి, గుంట గలగరాకు పొడి తీసుకోవాలండి. న్యాచురల్గా కెమికల్స్ లేకుండా హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. ఇది ఆర్గానిక్ పౌడర్ అండి, ఇందులోని కెమికల్స్ ఉండవు. ఇక ఉసిరి పౌడర్ తీసుకోవాలి. 2 స్పూన్ల గుంట గలగరాకు పొడి, 2 స్పూన్ల ఉసిరి పొడి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చే వరకు గోరింటాకు పొడి తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మీరు ఇంట్లోనే కూడా రెడీ చేసుకోవచ్చు. ఎండిన ఉసిరికాయలతోటి పొడి చేసుకోవచ్చు. గుంట గలగరాకు పల్లెల్లో ఉన్న వారికి అందుబాటుగానే ఉంటుందండి, ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. గోరింటాకు మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్టు ఆకుతోటి కూడా మనం పొడి చేసుకోవచ్చు అండి. లేదంటే మనకు ఇవన్నీ వచ్చేసి పూజా సామాగ్రి అలాగే ఆయిల్స్ అన్నీ దొరుకుతాయి కదండి, వేప నూనె ఇవన్నీ కూడా కిరాణా షాప్ అంటారు, పచారీ షాప్ అంటారు. సో వీటిల్లో మనకు అందుబాటుగా ఉంటాయండి, దొరకవు అన్నది ఏమీ లేదు. కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. స్క్రీన్ పైన 2 సార్లు అలా ట్యాప్ చేశారంటే ప్రోడక్ట్స్ కనపడతాయి, తీసుకోవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, మీషో, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా ఉంటాయండి. ఇదేమీ లేకుండా మనం షాప్స్లో కూడా తీసుకోవచ్చు.
బజార్లో కూడా ఇవి అందుబాటుగా ఉన్నాయండి షాప్స్లో. పచారీ షాప్స్లో, కిరాణా షాపుల్లో కూడా మనకు అందుబాటుగా ఉన్నాయి. ఆయుర్వేదం షాపుల్లో కూడా దొరుకుతాయండి. సో ఇక ఉండలు ఏమీ లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, కదిపే కొద్దీ నల్లగా అవుతుంది. ఐరన్ కడ ఎందుకు తీసుకోవాలి అంటే నల్లగా అవుతుందండి, రియాక్షన్ జరుగుతుంది. ఈ పౌడర్లన్నీ మనం వేయడం వల్ల రియాక్షన్ జరిగి నల్లబడుతుందండి. తెల్ల జుట్టుకు అప్లై చేసి చూయించండి అని చెప్పి చాలామంది అడిగారు కదండి. తెల్ల జుట్టుకు అప్లై చేసి చూయించి తర్వాత నేను సోప్ తోటి మీకు వాష్ చేసి లైవ్లో రిజల్ట్ చూపిస్తా చూడండి. 100% వర్క్ అవుతుందండి. సో ఉండలేమి లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. కదిపే కొద్దీ నల్లగా అవుతుందండి. సో చూస్తున్నారు కదండి, అందుకే ఐరన్ కడాయి ఎందుకు తీసుకోవాలి అంటే రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరగడం వల్ల నల్లబడుతుందండి. ముందుగా ఈ పేస్ట్ నల్లబడుతుంది. తర్వాత మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు జుట్టు నల్లగా అవుతుంది. సో మనం వేసినటువంటి గోరింటాకు పొడి వల్ల జుట్టు బ్రౌన్గా అవుతుంది. బ్రింగ్రాజు పొడి, ఉసిరి పొడి వేయడం వల్ల 100% బ్లాక్గా అవుతుందండి. కుదిరితే ఒక రాత్రి అంతా అలాగే వదిలేయండి. లేదంటే 4 గంటల సేపు అలా వదిలేసి తర్వాత ఇందులోకి పెరుగు కానీ లేదంటే ఎగ్ వైట్ ఉంటుంది కదండి, గుడ్డులో పచ్చ సోన కాకుండా తెల్ల సొన తీసుకోవాలండి. సో లేదంటే ఈ విధంగా పెరుగు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకు పెరుగు తీసుకోవాలి, పెరుగు లేదా ఇది తెల్ల సోన ఎందుకు తీసుకోవాలి అని అంటే స్మూత్గా ఉంటుంది. జుట్టు రఫ్గా లేకుండా స్మూత్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందండి. సో జుట్టు చిక్కులు పట్టకుండా ఉంటుంది. హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇంకొచ్చేసరికి ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు అలాగే చిన్న ఏజ్లోనే ఎవరైతే తెల్ల జుట్టుతోటి ఇబ్బంది పడుతున్నారో చిన్న పిల్లలు కూడా యూస్ చేయొచ్చు. ఇక నేనైతే 4 గంటలు అలా పక్కన పెట్టేసి తర్వాత పెరుగు మిక్స్ చేశానండి. మీరు కావాలంటే గుడ్డులో తెల్ల సొన ఉంటుంది కదండి, తెల్ల సొనను కూడా తీసుకోవచ్చు. పచ్చ సొన ఎందుకు తీసుకోకూడదు అంటే నీ సువాసన వస్తుందండి. తెల్ల సొన అయితే అస్సలు నీ సువాసన రాదు. ఇక అప్లై చేసి మీకు చూపిస్తా చూడండి. సో దాదాపుగా 70% వైట్ హెయిరే ఉంది. ఖచ్చితంగా కవర్ వేసుకోండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రైట్ హ్యాండ్కి కవర్ వేసుకున్నా, అలాగే లెఫ్ట్ హ్యాండ్కి కవర్ వేసుకోలేదండి. అయినా కూడా నేను నిర్లక్ష్యం చేయడం వల్ల నా చేతులకి అంటింది. తర్వాత నేను సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా అస్సలు పోలేదండి. మీరైతే ఖచ్చితంగా గ్లౌజులు కానీ లేదంటే కవర్లు కానీ 2 చేతులకు వేసుకోండి. సో నేను హెయిర్కి బ్లాక్గా అవుతుంది కానీ హ్యాండ్స్కి పోతుందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయడం వల్ల అస్సలు పోలేదండి. దాదాపుగా 4-5 రోజుల వరకు అస్సలు పోలేదు. అది కూడా నేను ఎన్ని విధాలుగా విమ్ జెల్ తోటి రకరకాల సోప్స్ తోటి ఎంత వాష్ చేసినా కూడా అస్సలు పోలేదండి. మీరైతే ఖచ్చితంగా చేతులకి కవర్లు వేసుకోండి లేదంటే గ్లౌజులు వేసుకోండి. సో అసలు గ్యాప్ లేకోకుండా జుట్టు కుదుల నుంచి జుట్టు ఎంత పొడవునా ఉంటుందో మొత్తం దట్టంగా అప్లై చేసేయండి. గ్యాప్ అనేది ఉండకూడదు. ఈ విధంగా అప్లై చేసేయండి. సో పూర్తిగా డ్రై అవ్వాలండి. మీరు కావాలంటే 4 గంటలు ఉంచుకోవచ్చు. లేదంటే మీకు సమయం లేదు అనుకున్నట్లయితే కనీసం అంటే 2-3 గంటలైనా ఉంచుకోవాలండి. ఇంకా పూర్తిగా డ్రై అయిందంటే మరీ మంచిది. సో ఇక అప్లై చేసిన తర్వాత సోప్ తోటి వాష్ చేసి చూపిస్తున్నా చూడండి. నార్మల్ వాటర్ తోటి కనీసం అంటే అసలు పోను కూడా పోవట్లేదు. ఇక సోప్ తోటి కూడా చూడండి. తర్వాత అస్సలు నేను ఎందుకు కవర్లు ఈ రైట్ హ్యాండ్కి నేను కవర్ వేసుకున్నా కూడా కవర్ తీసాక హెయిర్కి పైన అలా అన్నానమాట మొత్తం అంతా. అలా అంటడం వల్ల అస్సలు పోలేదండి. ఎంత సోప్ యూస్ చేసినా, షాంపూతో క్లీన్ చేసా, ఎంత ట్రై చేసినా అస్సలు పోలేదండి. ఇక గోర్ల కంటింది అయితే ఎక్కువ రోజులు పోలేదు. మీరైతే ఖచ్చితంగా మరీ చెప్తున్నా, చేతులకు అంటితే పోదు. ఖచ్చితంగా కవర్లు కానీ గ్లౌజులు కానీ వేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తుడిచిన తర్వాత కూడా చూడండి, మన చేతులకు అంటేదానికంటే హెయిర్కి అంటితే హెయిర్కి అయితే పోదండి, ఎక్కువ రోజులు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మంచి ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.